గాక ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టానికి వచ్చాం మనం. దైవ సందేశం డాక్టర్ సజీవ్ రాజు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు వస్తూ ఉన్నప్పుడు మనం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారు, ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్, ఎవరైతే లవ్ కనెక్షన్ కలిగి ఉంటారో అలాంటి వారు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక ఆదర్శ దంపతులు, కొత్త నిబంధనలో ఒక ఆదర్శ దంపతులు మనకు కనబడుతూ ఉంటారు. పాత నిబంధనలు చూస్తే ఎవరండి ఆ ఆదర్శ దంపతులు అంటే మనందరికీ తెలుసు. మన ఆదిమ తల్లిదండ్రులు, సమస్త జీవకోటి అంటే జనమంతా కూడా పుట్టింది వాళ్ళ నుండే. ఆ ఆదిమ దంపతులు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎవరండి? ఎస్, యాడమ్ అండ్ ఎవే, ఆదాము హవ్వ. ఈ ఇద్దరు నుండి మనం కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. We should learn few things from them. అదేవిధంగా కొత్త నిబంధనలో ప్రారంభ గ్రంథంలోనే మత్తయి సువార్త నుంచి మనకి మరొక ఇద్దరు దంపతులు కనబడతారు. ఎవరు చెప్పండి ఇప్పుడు? కొత్త నిబంధనలో చెప్పాలి. ఎవరండి? మనకి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి తెచ్చినటువంటి కుటుంబం ఎవరో? మరియా, యోసేపు. ఈ రెండు కుటుంబాలు కూడా, ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా మనకు చాలా ఆదర్శపాయం. పాత నిబంధనలో ఆదాముని హవ్వని మనం జ్ఞాపకం చేసుకుంటే, చెయ్యొద్దన్న పని దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆజ్ఞాతిక్రమించినటువంటి, మొదటగా ఆ ఆజ్ఞను అతిక్రమించినటువంటి హవ్వ ఆదామును కూడా పాపంలోనికి లాగడము, తప్పులోనికి లాగడం మనం చూస్తాం. విచిత్రం ఏంటంటే వారిద్దరూ దేవుడు చెయ్యొద్దన్న పని చేసి ఇద్దరు శపించబడ్డారు, కానీ ఇద్దరు గొడవాడుకోలేదు. గమనించండి. ఆదాము ఎప్పుడు అనలేదు హవ్వతో, ఇదిగో ఇదంతా, ఈ పెంట అంతా జరిగింది, ఈ డిస్టర్బెన్స్, ఈ డిస్ప్యూట్ అంతా జరిగింది దేవుడు మనల్ని శపించడానికి, దేవుడు మనల్ని ఈ యొక్క ఏదోను తోటలో నుంచి నెట్టివేయడానికి కారణం నువ్వే చేసావు, నీ వల్ల ఇదంతా జరిగింది అని ఎప్పుడు కూడా ఆదాము హవ్వతో గొడవ పెట్టుకోలేదు, లొల్లు పెట్టుకోలేదు అన్నమాట. ఎక్కడైనా ఉందండి వాళ్ళిద్దరు గొడవ పడినట్టు, కొట్టుకున్నట్లు? లేదు. ఆదాము హవ్వను ఒకే ఒక్కసారి దేవునికి సమాధానం చెప్పాలి కాబట్టి, ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఆ పండు తినమంది అని చెప్పేసి చెప్పాడు తప్ప, తర్వాత ఎప్పుడైతే వారిద్దరూ శ్రమలకు నెట్టివేయబడ్డారో, శపించబడ్డారో, ఆ ఏదోను తోటల నుంచి నెట్టివేయబడ్డారో, శ్రమలను కలిసి అనుభవించారు. హవ్వ ప్రసవేదన పడి కష్టాన్ని అనుభవిస్తే ఆదాము నేలను దున్ని పంట పండించి చెమట కాచి కష్టపడడం ప్రారంభించాడు. ఇక్కడ చూస్తే ఆదాము హవ్వ కూడా కష్టంలో కలిసి ఉన్నారు. దే ఆర్ యూనియన్ ఇన్ ద టైమ్ ఆఫ్ హార్డ్ సిచ్యువేషన్స్. ఇబ్బందికరమైన సమయంలో కూడా, శపించబడినటువంటి సమయంలో కూడా, నెట్టివేయబడిన సమయంలో కూడా, కష్టానికి, శ్రమలకు, భూమిని దుమ్ని చెమట కాచి కష్టపడవలసిన సమయానికి కూడా వారు అప్పగించబడినా కూడా దే నెవర్ డైవర్స్డ్, దే నెవర్ సెపరేటెడ్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఎప్పుడు వేరుపరుచుకోలేదు, ఎప్పుడు విడిపోలేదు, ఎప్పుడు గొడవ పడలేదు. అదే ఈ రోజుల్లో మన కుటుంబంలో చూసామనుకో, ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో, నీ వల్ల జరిగిందని చెప్పేసి ఆ వైఫ్ చూస్తే వంటగదిలో నుంచి గరిటెలు, ఆ సామాన్లన్నీ మొక్క మీద గిరిసేసినటువంటి విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. ఈ మధ్య ఇంకా సిచ్యువేషన్ చూస్తున్నాం వార్తల్లో.
మనిషిని ఫ్లిప్కార్ట్ కన్నా దారుణంగా, పార్సిల్ సర్వీస్ కన్నా దారుణంగా మగాల్ని ముక్కల కింద నరికేసి డబ్బాల్లోను పెట్టుల్లో పెట్టి పార్సిల్ చేసేస్తున్నారు ఆడోళ్ళు. అబ్బాయిలు చాలా భయపడుతున్నారు ఈ మధ్య. గమనించండి, వారిద్దరు అక్కడ కలిసి ఉన్నా తప్ప నీ వల్లే వచ్చింది ఇది, నీ వల్లే జరిగింది, నువ్వు ఆ పండు నాకు ఇవ్వకుండా ఉంటే ఇంత పాపం జరిగే ఉండేది కాదు, మనం శపించబడి ఉండేవారం కాదు, నీతో నాకు అవ్వదు, నీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆదాము వెళ్ళి తన భార్యను తిట్టలేదు, కించపరచలేదు. తనతో పాటు ఏం చేశాడండి? శ్రమను అనుభవించాడు. ఆ దేవుడు ఏ కర్స్ అయితే, ఏ శాపమైతే ఇచ్చాడో ఆ శాపాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇద్దరు యాక్సెప్ట్ చేశారు, ఇద్దరు కలిసి బ్రతికారు. ఇద్దరు ఏం చేశారు? పిల్లల్ని కూడా కన్నారు, కుమారులు కూడా పుట్టారు కదా వాళ్ళకి. సంసార జీవితం ఏమన్నా ఇబ్బంది అయిందా వాళ్ళకి? విడిపోయారు వాళ్ళు ఏమన్నా? లేదు. కేవలం వీళ్ళిద్దరికే కాదు కానీ వింటున్న మనం కూడా చెప్తున్నాను, థర్డ్ పర్సన్ మన లైఫ్లోకి వస్తూ ఉంటారని కొంతమంది, ఇద్దరు భార్య భర్తల మధ్యలోకి. సాతానుడు ఏ విధంగా అయితే వచ్చి ఎలాగన్నా తీసేద్దాం, ఆదాముని హవ్వను జాయిగా లాగేసి హవ్వమ్మ చేత తప్పు చేయించేసాం అనుకో, ఆటోమేటిక్గా ఆదాము కోపం వచ్చేస్తుంది. ఆదాము తన భార్యను కొడతాడు, నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు నా భార్య అవ్వకుండా ఉంటే బాగున్ను, నువ్వు నాకు ఎలా దాపరించేవేటని తిడతాడు. దానివల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. దేవుడు సృష్టిలో మొదటిగా చేసిన వివాహము పటాపంచలైపోతుంది. దేవుడు జతపరిచిన వాళ్ళని సైతాడు విజయవంతంగా విడదీయచ్చు అనుకున్నాడు, కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే ద మెయిన్ థింగ్ ఈజ్ ద ఎమోషనల్ కనెక్షన్, ద ఫిజికల్ అటాచ్మెంట్ అండ్ ద లవ్ బిట్వీన్ దెమ్ and also understanding between them and also the Holy Spirit bond them. వారిని ఆత్మ కలిపి ఉంచింది. వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల, అర్థం చేసుకోవడం వల్ల థర్డ్ పర్సన్ అయినటువంటి సర్పం వచ్చి విడదీయడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఎప్పుడూ కూడా విడిపోలేదు. అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్యనను, ఇద్దరు భార్య భర్తల మధ్యనను మూడవ వ్యక్తి వచ్చి దే ఆర్ ట్రైంగ్ టు సెపరేట్ బై స్ప్రెడ్డింగ్ సమ్ నాన్ సెన్స్ అన్నెసెసరీ థింగ్స్. వారిద్దరిని అవసరం లేని విషయాలు చెప్పి, లేనిపోని విషయాలు చెప్పి సెపరేట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో మన ఆదిమ తల్లిదండ్రులు సర్పం వచ్చి చిచ్చు పెడదామని, లొల్లు పెడదామని, గొడవ పెడదామని, లేనిపోయిన చెప్పి ఇడదీద్దామని ప్రయత్నం చేసింది. కానీ దేవుడు వారిని జతపరిచారు కాబట్టే, ఆ ఆదిమ దినాల్లోనే మొదటి వివాహం జరిగింది కాబట్టే, ఆ వివాహం చేయబడినది దేవుడి వల్ల కాబట్టే వారిద్దరూ కలిసి శ్రమను అనుభవించారు, కలిసి బ్రతికారు, కలిసి చనిపోయారు. ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇంత జనాంగాన్ని సృష్టించగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి వివాహము. బైబిల్లో మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి, ఆదర్శంగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, యాడమ్ అండ్ ఎవే. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మనం కొత్త నిబంధనలోకి వెళ్తే కనుక మేరీ అండ్ జోసెఫ్, మనకి మరియా మరియు యోసేపులు కనబడుతూ ఉంటారు. వీళ్ళకి కూడా పెద్ద ట్విస్టే ఉంది. వీళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద డిస్ప్యూటే కలిగింది. ఏంటంటే ఏ భర్త కూడా తన భార్య ముందుగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేయడు. జోసెఫ్ కూడా అలాగే భార్య మీద అనుమానం కలిగింది. కానీ ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో, అది ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు. మనకి అనుమానం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తామో తెలుసా? ఫోన్లు చెక్ చేస్తాం. మనకు అనుమానం వచ్చిందనుకో, మనం వెంటనే ఏం చేస్తాం తెలుసా? నా భర్త ఎవరితో చాట్ చేసి ఎత్తున్నాడో, ఎవరికి మెసేజ్ ఇస్తున్నాడో అని చెక్ చేస్తాం. మనకు అనుమానం వచ్చిందనుకో ఏం చేస్తాం తెలుసా? నా భార్య ఏం చేస్తుంది అని చెప్పేసి సీసీ కెమెరాలు, భార్య ఫోన్ చెక్ చేయడం చేస్తాం. ఎప్పుడైతే ఆ అనుమానం వచ్చిందో, అనుమానం రాగానే జోసెఫ్ ఆ చింతతో, ఆ వేదనతో ఉన్నప్పుడు దేవుడు దర్శనాన్ని పొందుకున్నాడు. ఒక్కొక్కసారి కుటుంబాల్లో కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయండి. భార్య ప్రవర్తన వల్ల కానీ, భర్త ప్రవర్తన వల్ల కానీ, లేదంటే మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా, మరియకి గర్భం ఎలా వచ్చేసింది, ఆమెకి ఇంకా వివాహం కాలేదు, ఏదో తప్పు చేసిందని ఆ రోజుల్లో యేసు ప్రభు వారి జన్మదినాలు సనుక్కున్నారుగా. అలాగే జనం ఏదోటి సనుక్కుని అక్కడ పాత నిబంధనలో సర్పం విడదీయడానికి ట్రై చేసింది, కొత్త నిబంధనలో జనం విడదీయడానికి ట్రై చేశారు మరియ మీద నిందలు వేసి. అయితే యోసేపు అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు, అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసా?
దేవుని వాక్యం ద్వారా, దేవుని దూత చెప్పడం ద్వారా, దేవుడు దర్శించడం ద్వారా అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో యోసేపు దర్శనాన్ని పొందుకుని దేవుని దూత ద్వారా తెలుపబడి, ఇదిగో నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి ఉండకు. జనం మాట్లాడతారు, జనానికి పని ఏముంది, నోరు ఫ్రీ. జియో కన్నా దారుణంగా ఉచితం అన్నమాట వాళ్ళ నెట్టో. కాబట్టి ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా చెప్తారు, అవన్నీ కేర్ చేయకని చెప్పేసి అనగానే తిరిగి జోసెఫ్ తన భార్య అయిన మేరీని హత్తుకున్నాడు. అలాగే దేవుని పిల్లారా, ఇద్దరు భార్య భర్తల మధ్య ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు జోసెఫ్ ఏ విధముగా అయితే దేవుని దర్శనాన్ని పొందుకుని భార్యని అర్థం చేసుకున్నాడో, అదే విధముగా మనము మన కుటుంబ వ్యవస్థల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ, అది ఎవరైనా అవ్వచ్చు, అది నేను అవ్వచ్చు, నా భార్య అవ్వచ్చు, ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలు అవ్వచ్చు, మూడో వ్యక్తి ఏదన్నాడో, ఏదో కామెంట్ చేశాడు, ఏదో అన్నాడు, ఏదో చుచ్చు పెట్టాడు, ఏదో చేస్తున్నాడు అని మనము అవన్నీ కన్సిడరేషన్ చేయకుండా, ఆదమ హవ్వ ఏ విధముగా కలిసి ఉన్నారో సర్పం మాటను లెక్క చేయకుండా దేవుడి మాటకు లోబడి శ్రమను అనుభవించారు. మనము అలాగే ఉండాలి. అదేవిధముగా జోసెఫ్ మేరీ ఏ విధంగా కలిసి ఉన్నారో మనము అదే విధంగా కలిసి ఉండాలి. అప్పుడు మనము మన జీవితం ముందుకు సాగుతుంది. ఏ విధముగా అయితే ఇదిగో మరియ ద్వారా, జోసెఫ్ ద్వారా లోకానికి రక్షణ వచ్చిందో, అదే విధముగా ఎవరైతే కపుల్స్ అండర్స్టాండింగ్లో ఉండి మూడో వ్యక్తి మాట పట్టించుకోకుండా కలిసి ఉంటారో అనేక మంది రక్షించే కుటుంబంగా, రక్షణ కుటుంబంగా ఉంటుంది. దేని స్తోత్రం చెప్పండి. అదే విధముగా ఆదాము హవ్వ ఏ విధముగా కలిసి ఉండి శ్రమను అనుభవించారో, అదే విధముగా మనము మన కుటుంబాలతో, మన భార్యతో, మన లేదా భర్తతో కలిసి ఉండి శ్రమను అనుభవించి పిల్లల కోసము అప్పుల సమస్యలు ఉన్నా, నిందల సమస్యలు ఉన్నా, అవమానాల సమస్యలు ఉన్నా, ఇల్లు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి కష్టపడి, ఇదిగో ఏ విధముగా ఆదాము హవ్వ కష్టపడి జీవితాన్ని కొనసాగించి ఇంత లక్షల కోట్ల జనాంగాన్ని సృష్టించారో, అదే విధముగా మనము కూడా వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి దంపతులను మరి క్రిస్టీనా అదే విధముగా సామ్యుయేలు ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని అండర్స్టాండింగ్ తోటి, ఎమోషనల్ కనెక్షన్ తోటి, ఫిజికల్ కనెక్షన్స్ దగ్గర అవ్వాలి. చాలామంది ఈ రోజుల్లో సెపరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది. శరీర పరంగా సంవత్సరం తిరగకుండానే పిల్లలు కానీ వస్తున్నారు, అంతా బాగానే ఉంటుంది కథ. You know what is the reason behind it? The separation of couple. భార్య భర్తలు విడిపోవడానికి కారణం ఏంటంటే nowadays everyone they are focused completely on the physical attachment. పూర్తిగా శరీర సంబంధమైన అటాచ్మెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. No one connected through the emotional way. ఎమోషనల్ కనెక్షన్ వారి మధ్య ఉండట్లేదు. సోల్ టు సోల్ కనెక్షన్ వారి మధ్య ఉండట్లేదు. నేను చెప్తున్నాను, భార్య భర్తల మధ్య ఉండవలసింది ఎస్పెషల్లీ ఎమోషనల్ కనెక్షన్. తన భార్యకి ఏదైనా అయితే భర్త ఏడుపు రావాలి, మిస్ అవుతున్నట్టు అనిపించాలి, తను లేకుండా నేను ఉండలేనట్టు అనిపించాలి, ఎప్పుడు నా దగ్గర ఉండాలి అనిపించాలి. అలాగ ఎమోషనల్గా కనెక్ట్ అవుతే దట్ బాండ్ విల్ బి ఫర్ ఎవర్. ఎప్పటికీ ఆ బాండ్ కలిసి ఉంటుంది. ఎమోషనల్ కనెక్షన్ ఉంటే అదర్స్ యొక్క మాటలు వినం, బయట ఇతరులు చెప్పిన మాటలు వినం. ఫిజికల్ కనెక్షన్ ఉంటే కేవలం మన ఫిజికల్ నీడ్స్ కోసము, ఫిజికల్ అవసరాల కోసం తీర్చుకోవడం కోసమే మనం ఉంటే అది అక్కడితోనే ఎండ్ అయిపోద్ది. అందం మారగానే, లేకపోతే శరీరంలో ముడతలు రాగానే, డెలివరీ అవ్వగానే ఇంట్రెస్ట్ పోద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఫిజికల్గానే అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి భార్య అందాన్ని ప్రేమించి, భార్య అందంగా ఉందని, మంచిగా ఉందని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆడవాళ్ళలో చాలా మార్పులు జరుగుతాయి. అందం అంతా పోద్ది. బేబీకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల నడుము ముడతలు పడిపోద్ది. ముందున్నంత స్టిఫ్నెస్, ఫిజిక్, ఆ పెర్ఫెక్ట్నెస్ ఉండదు. నిజంగా నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సోల్ టు సోల్ కనెక్షన్ అయ్యి అనుకో, నీ భార్య ఎలాగున్నా ప్రేమిస్తావు. అదేవిధంగా అబ్బాయి స్లిమ్గా ఉన్నాడో బాగున్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకోండి, తర్వాత అడుగు బొజ్జ వచ్చింది అనుకోండి, కష్టపడడం వల్ల, స్ట్రెస్ వల్ల, 6 ప్యాక్ ఉన్నవాడు నచ్చుతాడు, నీ భర్త నీకు నచ్చడం, ఎందుకంటే బొజ్జ వచ్చేసింది కదా. కాబట్టి మనము ప్రజెంట్ పెళ్లి చేసుకున్న వారు కానీ, పెళ్ళి కాబోతున్న వారు కానీ ఎవరన్నా సరే, నేను ఒకటే చెప్తున్నాను, మై అడ్వైస్ ఈజ్ ప్లీజ్ కనెక్ట్ త్రూ ది ఎమోషనల్ వే.
ఆత్మీయ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, సోల్ టు సోల్ ఎమోషనల్ కనెక్షన్ కలిగి ఉండండి. ఆ కపుల్స్ నీ భర్తకి బట్టబుర్ర వచ్చినా, నీ భర్తకి బొజ్జొచ్చినా, ఏది సొట్టు అయినా సరే, నువ్వు స్టిల్ యూ విల్ లవ్ హిమ్. నీ భార్యలో మార్పులు వచ్చినా, వంగిపోయినా, ముసల్దాన్లాగా అయిపోయినా సరే, యూ విల్ లవ్ ఫర్ ఎవర్. ఎప్పుడంటే ఎమోషనల్గాను సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్నప్పుడే. కానీ ఈ రోజుల్లో లవర్స్ అనే పేరు చెప్పుకుని ఫిజికల్ అట్రాక్షన్ కలిగి ఉంటున్నారు, భార్యాభర్తలని పేరు చెప్పుకుని ఫిజికల్గానే నీడ్స్ కోసం ఉంటున్నారు తప్ప సరైన ప్రాపర్ గైడెన్స్ ఉండట్లేదు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ నుంచి ఆదాము హవ్వలాగా ఆత్మీయ అనుభవాన్ని సోల్ టు సోల్ కనెక్షన్ కలిగి ఉండాలి. మరియు యోసేపులాగా ఇద్దరు కనెక్షన్ కలిగి ఉండాలి. అప్పుడే జీవితం ముందుకు వస్తుంది. అలాంటి జీవితము దేవుడు సామ్యుయేలుకి, క్రిస్టినాకి ఇవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మహాపురుషుడువైన తండ్రి, నీకు వందనాలు. సామ్యుల్ని, క్రిస్టియాన్ని మీరు ఆదిలోనే ఏర్పాటు చేసుకుని ఇదిగో తండ్రి వారిని జతపరిచావు. వాక్యానుసారంగా చెప్పినట్లుగా వాళ్ళిద్దరూ ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండి, ఎమోషనల్ కనెక్షను, ఫిజికల్ కనెక్షను, సోల్ టు సోల్ కనెక్షన్ కలిగి ఉండి, ఇదిగో తండ్రి ప్రభు నేను జోసెఫ్ మేరీ లాగా, యాడమ్ అండ్ ఎవే లాగా బిబ్లికల్గా తండ్రి ప్రభు బైబిల్లోంచి ప్రభు ఆదిత్య దంపతులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపోయే కృపను వారికిని, వాక్యం విన్న వారందరికీ, వివాహం కాబోయే వారందరికీ దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.